హాయ్ అండి. నేను మా ఇంట్లో పప్పుచారుని ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కుక్కర్లో 4-5 విజిల్స్ వేయించుకోండి. చూస్తున్నారు కదండి, కందిపప్పుని ఇలా ఉడికించుకోండి. దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, వేసుకోండి. కట్ చేసిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మరిగించుకోండి. 1 ఇంచు అల్లం ముక్కని తీసుకొని బాగా దంచి మరుగుతున్న ఈ పప్పుచారులో వేసుకోండి. ఇలా బాగా మరుగుతుండగానే చిన్న బెల్లం ముక్కను కూడా దీనిలో వేసుకోండి. వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోండి. ఇప్పుడు తాలింపుకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, 4 లేదా 5 వెల్లుల్లి రేఖలు, కొంచెం కరివేపాకు. పప్పుచారు మరిగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరను కూడా దీనిలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం రండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న పోపు దినుసుల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వీటిని పప్పుచారులో వేసుకోండి. అంతేనండి, పప్పుచారు రెడీ. ఇలా ఈజీగా, చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.